సో ఇప్పుడు మనం వచ్చేసరికల్లా కోంపల్లి జంక్షన్ నుంచి వచ్చామండి. లెస్ దెన్ 1 కిలోమీటర్లో మనకి టీఎంఆర్ మార్వెల్ అని గేట్ల కమ్యూనిటీ చూస్తున్నారు కదండి. ఇది ఎంట్రన్స్ ఆఫ్ గేట్ల కమ్యూనిటీ టీఎంఆర్ మార్వెల్ ఇది. సో మనం వచ్చిన రోడ్ అయితే ఇదండి. సో ఫ్రమ్ కోంపల్లి ఇది మధ్యలో అంతా ఆర్మీ రోడ్ ఉంటుంది, ఆర్మీ ఏరియా. సో ఇక్కడ నుంచి మందే ఫస్ట్ గేట్ల కమ్యూనిటీ ఇదంతా కూడాను. సో ఇదంతా కూడా టువర్డ్స్ బొల్లారం రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్ అండి ఇది. సో అటు నుంచి మన అలవాళ్ళకి వెళ్ళే రోడ్ కూడా ఉంది. సో ఇది మనం టీఎంఆర్ మార్వెల్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉందండి, మీకు కనిపిస్తుంది వెళ్ళొస్తుంది. సో ప్రజెంట్ వచ్చేసరికల్లా మనం ఇక్కడ టీఎంఆర్ ఎంట్రన్స్ లోపలికి వచ్చామండి. ఇదంతా ఎంట్రన్స్ ఇది. సో సీసీ రోడ్స్ కనిపిస్తున్నాయి కదా, 40 and 30 feet రోడ్స్ ఇచ్చారు. ఇది ఒక మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అండి. ఇదంతా కూడా చుట్టూ వెళ్ళాల్సి ఉన్నాయని కదండి. సో ఆల్మోస్ట్ కొన్ని ఆక్యుపై అయ్యాయి, కొన్ని ప్రీ ఆక్యుపై ఉన్నాయి, కొన్ని ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయండి. ఇది మొత్తం వచ్చేసరికల్లా 7 acres అండి, ప్లస్ 1 acre వచ్చేసరికల్లా మనకి క్లబ్ హౌస్కి వచ్చింది. ఇదంతా కూడా 1 acre ల్యాండ్. సో ఇంక్లూడింగ్ మనకి అన్నీ వస్తున్నాయి. ఇది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. సో మనకి చుట్టూ స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ అన్నీ కూడా వస్తున్నాయండి. దీనికి బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఇదంతా కూడా ఏరియా అంతా వస్తుంది. చూస్తున్నారు ఇదంతా కూడాను. సో దీంట్లో ప్రజెంట్ 96 villas మొత్తం ప్రపోజల్ ప్లాన్ అండి. సో ఇదేంటంటే ఇనీషియల్గా ఏం చేస్తారంటే, సో అప్రూవల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి కట్టేవారు. బయట స్ట్రక్చర్ అంతా సేమ్ ఉంటుందండి అందరికీ కూడా. ఇంటీరియర్ మాత్రం మనకు కావాలంటే కస్టమైజ్గా చేయించుకోవచ్చు. దాని గురించే విల్లాస్ అన్నీ కూడాను. సో మోస్ట్ ఇక్కడ వచ్చేవన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ మాత్రం వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసరికల్లా మనకి లెఫ్ట్లో ఉన్నవన్నీ కూడా వెస్ట్ ఫేసింగ్ అండి ఇవన్నీ కూడాను. అండ్ మనకి రైట్లో ఉన్నవన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇంకో లేన్ ఉంది, 2 lanes ఉంటాయి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకా చాలా ఉంది. చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఏంటనేది. సో ప్రజెంట్ వచ్చేసరికి మన టీఎంఆర్ మార్వెల్ ఇవ్వనండి. ఇదంతా కూడా విల్ల దగ్గర ఉన్నాం. ఇది ఒక అప్రోచింగ్ రోడ్ ఉంది ఇది. సో స్ట్రైట్గా డెడ్ ఎండ్లో కనిపించేది మీకు అంతా కూడా క్లబ్ హౌస్ వస్తుందండి అది. సో ఇది ఒక మోడల్ విల్ల, చూద్దాం ఎలా ఉందనేది ఒకసారి. వెస్ట్ ఫేసింగ్లో ఉంది, 200 square yards విత్ 2600 SFT అండి. ఇది మొత్తం అన్ని కన్స్ట్రక్షన్స్ కూడా మీకు సిమిలర్గా ఉంటాయి. చూడండి ఒకసారి. ఆల్రెడీ కొన్ని ఆక్యుపెన్సీ ఉన్నాయి ఇందులోని. చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దామండి ఒకసారి. సో ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ పార్ట్ అండి. ఇది మనకి పైన సీలింగ్ కూడా చూడండి ఒకసారి ఇలా ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రన్స్ డోర్ ఇది. కన్స్ట్రక్షన్ మాత్రం ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి ఇది. సో ఇదంతా కూడా మనకి హాల్ వస్తుంది. ఇది లివింగ్ రూమ్ ఇదంతా కూడా అండి. అది సో మనకు వచ్చేసరికల్లా 1, 2 and 3 కబోర్డ్స్ వచ్చినాయి. అది గ్లాస్ ఫిట్టింగ్ ఏరియా. మనకి లెఫ్ట్ సైడ్ కూడా డోర్ వచ్చిందండి బయటకు వెళ్ళడానికి. సో ఇంకోటి వచ్చేసరికల్లా ఇది మనకి డైనింగ్ హాల్ కింద వస్తుంది. ఇది మెట్ల కింద. ఇది వచ్చేసరికి 3 BHK అండి. కొంతమంది 4 కూడా వచ్చాయి, కొన్ని 3 కూడా వచ్చాయి. డిపెండ్స్ అప్పుడు. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఒక బెడ్రూమ్ అండ్ 1 పూజా రూమ్ అండ్ 1 కిచెన్ ఉంది. ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని. సో ఇది మొత్తం వుడ్ వర్క్ అండ్ సీలింగ్ కూడా మొత్తం అయిపోయిందండి ఇదంతా కూడాను. మనకి ఇంకా కస్టమైజ్లో మనకి ఏమైనా ఇంకా ఎక్స్ట్రా డిజైన్స్ ఏమైనా కావాలి అంటే మాత్రం చేపిస్తారు వీళ్ళు. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వుడ్ వర్కింగ్ అంతా ఇదండి. ఇది కట్ అయినది. ఇంకా లోపల విండో కూడా ఉంది. ఇక్కడ వెంటిలేషన్ లైటింగ్కి అంతా సరిపోతుందండి ఇది. ఇది వస్తారు కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది గీజర్ అన్నీ ఉన్నాయండి ఇందులోని. సో ఇక్కడి నుంచి మనం ఒకసారి హాల్ మొత్తం చూసాం కదండి ఇదంతాను. ఈ పార్ట్ వచ్చేసరికి కిచెన్కి పూజా రూమ్కి ఎంట్రన్స్ అండి ఇది. సో ఇది మన పూజా రూమ్ అండి. ఇది ఇన్నర్ స్పేస్ ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ మోడల్ వచ్చింది అంతే. ఇది కూడాను కంప్లీట్ మోడ్యులర్ కిచెన్లా వచ్చిందండి ఇది. చూడండి ఒకసారి. మొత్తం టైల్స్, కింద స్లాబ్స్ ఇచ్చారు. కింద మన కబోర్డ్స్ కూడా చూసారు కదా మొత్తం. అండ్ ఇది కూడా. సో మనకు వచ్చేసరికల్లా ఇది నెక్స్ట్ మేడ్ సర్వెంట్స్ అరౌండ్ వచ్చినా సరే మనకి ఫ్రీగా ఉండడానికి ఇది ఇచ్చారండి. సో ఇక్కడికి వచ్చేసరికల్లా మనది బ్యాక్ సైడ్ అండి. ఇది 4th side కార్నర్ చూసాం కదండి. ఇది వాష్ ఏరియా అండి. ఇది
సో మన డ్రైనేజ్ వాటర్ ఇటు నుంచి వెళ్తుందండి బయటికి ఇలాగా. ఇక్కడ గేట్ కూడా ఇచ్చారు. సో మనకి ఎవరైనా మేడ్స్ వచ్చినా సర్వెంట్స్ వచ్చినా సరే అటు నుంచి వచ్చేలాగా ఇలా వచ్చి ప్లాన్ చేసుకొని వాష్ ఏరియాకి ఇదండి. బ్యాక్ సైడ్ నుంచి బట్టలు ఆరబెట్టుకోవచ్చు. ఇది కిచెన్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళు వర్క్స్ చేసుకుని కన్వీనియంట్గా మనకు పెట్టారండి. మొత్తం అన్ని విల్లాస్కి కూడా సేమ్ ఇచ్చారు ఇది. దీంట్లో అసలు టోటల్ 96 విల్లాస్ ఉన్నాయండి మొత్తం. సో ఇది వస్తే గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇదంతా కూడా. సో హాల్ విత్ 1 బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, 1 కిచెన్, 1 డైనింగ్ రూమ్ అండ్ 1 మనకి పూజ రూమ్ కూడా వచ్చిందండి. సో ఇది స్టేర్ కేస్ ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మనకి చూద్దాం ఒకసారి. సో పైన వచ్చేసరికి వీళ్ళ 2 BHK 2 బెడ్రూమ్స్ వచ్చినాయండి ఫస్ట్ ఫ్లోర్లోని. ఇది మనకి ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది కింద టైల్స్ చూడండి. సో ఇదంతా కూడా మనకి చాలా నీట్గా వచ్చింది డిజైన్ అంతా కూడా. చూస్తున్నట్లయితే మనకి కబోర్డ్స్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయి. పైన కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇది సో దీంట్లో ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ కూడా ఉన్నాయండి. చూద్దాం మొత్తం అన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది. సో ఇది వచ్చేసరికి 3rd బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు, ఏదైనా మా గెస్ట్ పర్పస్ కూడా వాడుకోవచ్చు ఇది. సో కొన్ని విల్లాస్కి వస్తే 4 బెడ్రూమ్స్ వచ్చాయండి, కొన్ని 3 వచ్చాయి. డిపెండ్స్ అపాన్ కస్టమైజ్డ్ అండి. మన కన్వీనియంట్ బట్టి మనకి ఎలా కంటే అలాగ ఇస్తారు. బట్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయితే మనకి చేంజెస్ ఉండు. న్యూ రీకన్స్ట్రక్షన్ ఏం చేంజెస్ కావాలంటే మాత్రం చేస్తారండి వీళ్ళు. సో ఇదంతా విల్లా ఇలా వచ్చిందండి. సో ఇదంతా మనకి అటాచ్డ్ వాష్రూమ్ మళ్ళీ. ఇది కబోర్డ్స్ వుడ్ క్వాలిటీ అన్నీ కూడా చాలా మంచి మెయింటైన్ చేశారు ఫాల్ సీలింగ్తో సహాను. సో కింద కూడా మనకి సెరామిక్ టైల్స్ వేశారు, చూసారు కదా మొత్తం అంతా కూడాను. ఇది హాల్ అండి. ఇది సో మనకి పైకి వచ్చేసరికల్లా మనకి ఒక హాల్కి డిజైన్ చేసి ఇచ్చారు ఇలా. సో 3 బెడ్రూమ్స్ చూస్తాం. మనకి వచ్చేసరికల్లా రీడింగ్ రూమ్ ఆర్ స్టడీ రూమ్ కింద ఇది ఒకటి ఇచ్చారండి. ఇది ఏదో మనకి 4th బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే రీడింగ్ రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది. మొత్తం 2600 SFT అండి. మనకి ఇక్కడ బాల్కనీ కూడా వచ్చిందండి. చూద్దాం ఒకసారి బాల్కనీ ఎలా ఉందో. సో ఇది బాల్కనీ. సో మనకి గ్లాస్ ఫిట్టింగ్ విత్ రైలింగ్ ఇచ్చారండి ఇలా. ఇది మనకి ఫ్రంట్ ఎలివేషన్ ఉన్న పార్ట్ ఇదంతానండి. ఇది చూస్తున్నారు కదా ఇదంతా కూడాను. సో ఇది మన రోడ్. ఇక్కడ మన పార్క్ వస్తుందండి. సీనరీ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇదంతా కూడా మొత్తం ఆర్మీ ఏరియా. సో ఫర్దర్ ఏంటంటే మీకు ఇంకా ఫర్దర్ ఎసెన్షియల్ ఏముండదు. సో మీకు పొల్యూషన్ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇదంతా కూడాను. ఇది వచ్చేసరికి రోడ్ కనెక్టివిటీ అండి. ఇది మన ఫ్రంట్ ఏరియా పార్ట్ ఇది. సో ఇలా ఉంటుందండి మొత్తం అంతా కూడా మనకి. ఇది చూస్తున్నారు కదా, పైన కూడా మన టైల్స్ ఇలా ఇచ్చారండి. ఇది ఫాల్ సీలింగ్. అది CCTV ఫుటేజ్కి ఇదంతా కూడా ఇచ్చారండి. సో విల్లా వచ్చేసరికల్లా సెక్యూరిటీ పర్పస్లో అన్నీ బాగుంటుందండి. మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలి, దీని గురించి డిస్క్రిప్షన్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ ఇందులో ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాడ్ చేసి పెట్టాం మేము. మీకు ఇంకేమైనా సైట్ విజిటింగ్ కావాలి చూడాలనుకుంటే కనుక మేము మమ్మల్ని కాంటాక్ట్ చేయండి కింద నెంబర్కి. సో థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ అస్, విప్ ఆఫ్ రియల్ ఎస్టేట్స్.